స్నేహితుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 12:30. నా పక్షమునుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రభువారు ఒక గొప్ప సత్యాన్ని గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవునితో లేని వారికి ఆయన మాటలు అర్థం కావు. యూదయ దేశం యొక్క మతము హిందూ మతం వలె ఆచారాలతో కూడి ఉంది. శిష్యులు వెన్నులు త్రుంచి తింటూ ఉన్నారు. దేవాలయము జంతువులతోనూ పక్షులతోనూ రోకలు మార్చువారితోనూ నిండిపోయి ఉంది. వారు పట్టించుకోవట్లేదు. హానికరము కాని పనుల నిమిత్తము తప్పుపట్టుచున్నారు. ఓచ చేయగల వారిని బాగుపరిచినప్పుడు వారు కోపంతో నిండిపోయారు. సబ్బాతు దినమున యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారని ఆయనను చంపించాలని చూస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలుగా వంగిపోయి ఉన్నటువంటి స్త్రీని యేసయ్య సబ్బాతు దినాన్న బాగుపరిచారు. నడుము వంగిపోవడం అనేది దెయ్యం వల్లే అని యేసయ్యకు తెలుసు. కొన్ని వ్యాధులు దెయ్యాల వల్లనే వస్తాయి. యేసయ్య ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమెను స్వస్థపరిచారు కనుక వారు కోపంతో నిండిపోయారు. మనకు జ్ఞానం గల తండ్రి ఉన్నాడు. ఆయన దయగలవాడు. ఆత్మలో లేనట్లయితే మన భక్తి వట్టి భోటకం. బైబిల్ చదవాలన్నా కూడా ఆత్మ నిన్ను నడిపించాలి, ప్రేరేపించాలి. దేవుని ఆత్మతో నీవు ఏమి మాట్లాడుతున్నావో నీవు గ్రహించాలి. మన దేశంలో క్రైస్తవ్యము ఆత్మపూర్ణముగా లేదు. ఒకతను వారం పొడవునా త్రాగుతూ గడిపేవాడు. ఆదివారాన్న సంఘానికి వెళ్ళడం, ప్రభువు బల్ల తీసుకోవడం చాలు అనుకునేవాడు. అలాంటి భక్తి వల్ల ప్రయోజనం ఏముంది? యేసుక్రీస్తు వారిలో తప్పు పట్టుకోవాలని చూస్తూ దెయ్యం వల్ల కార్యాలు చేస్తున్నాడనడం ఎంత తప్పు? అలా యేసయ్యను విమర్శించకూడదు. మనం దినమంతా దేవునితో నడుస్తున్నామా లేదా అని జాగ్రత్తగా ఎల్లప్పుడూ చూసుకోవాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధి నాతో లేనట్లు గమనిస్తే నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు దేవుణ్ణి దుఃఖపెట్టినదేదో నాలో ఉంటుంది. దాన్ని వెంటనే సరిచేసుకుంటాను. యేసుక్రీస్తు వారు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు కదా. భారమైన పని ముగించిన తర్వాత దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడడానికి వెతికేవారు. ఉజ్జీవమైనటువంటి సేవ ముగింపుకు వెళ్ళగానే ప్రార్థన కొరకు వెళ్ళాలి. లేకపోతే సాతాను వారి మీద దాడి చేస్తాడు. సరి అయినటువంటి ఆత్మీయ జీవితంలో కొనసాగేలాగూ మనలను మనము పరిశీలించుకుంటూ ఉండాలి. యేసయ్యతో ఉండే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.